ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా ల్యాబ్స్ లేకుండా లక్షలు మిగిల్చుకుంటూ ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలంటూ గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పల్లవి శ్రీనిధితో పాటు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్స్తో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయి. విద్యార్థి సంఘం నేతలు ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా తూతూ మంత్రంగానే చెకింగ్ చేస్తున్నాయని అంటున్నాయి విద్యార్థి సంఘాలు. ప్రస్తుత విద్యార్థి సంఘాలతో మా ప్రతినిధి ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భాస్కర్, దేవి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పిలుపు ఇచ్చారో యాజమాన్యాలు, కళాశాలల యాజమాన్యాలు, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు ఏవైతే పిలుపు ఇచ్చాయో ఆ పిలుపుకు దాన్ని అనుసరించి కాలేజీలు పలు చోట్ల బంద్ అయితే నిర్వహిస్తున్నాయి. అయితే ఈ బంద్ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి తర్వాత వృత్తి విద్యా కోర్సులు బోధించే ఎంబీఏ, ఎంసీఏ లాంటి బోధించే కాలేజీలకు సంబంధించి విద్యార్థి సంఘాలు అయితే పలు ఆసక్తికరమైన కామెంట్లు అయితే చేస్తా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. రియంబర్స్మెంట్ కు సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు నడుపుతున్నారా అనే కోణం నుంచి విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. కాలేజీలో కనీస సౌకర్యాలు లేవని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మనతో పాటుగా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐకి చెందిన విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ కాలేజీల బంద్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఈ యాజమాన్యాలు, ప్రైవేటు యాజమాన్యాలు ఈరోజు వాళ్ళ వ్యక్తిగతంగా లాభాల కోసము ఈ యొక్క రియంబర్స్మెంట్ బేస్డే కళాశాలను ఇష్టానుసారంగా ఈరోజు అధికారులు వాళ్ళ యొక్క అధికారుల అండదండలతోని కళాశాలకు పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈరోజు ప్రభుత్వాన్ని యాజమాన్యాలు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇష్టానుసారంగా పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కావచ్చు, తర్వాత సెల్ఫ్ వృత్తిరీత్యా కోర్సులు చేస్తున్నటువంటి అయితే కళాశాలలు ఈ యొక్క అధికారుల అండదండలతోనే ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు ప్రారంభమైన తర్వాత ఈరోజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నదని వాళ్లకు ఈరోజు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఈరోజు బంధులకు పిలుపునిచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. అదే కామన్ విద్యార్థికి ఈరోజు ప్రాబ్లం వస్తూ ఉంటే కనీసం స్పందించిన దాఖలు ఎక్కడ లేవు. ఈరోజు అదే కళాశాల చూసుకున్నట్లయితే పేపర్ పైన ఒక అప్లికేషన్ ఉంటుంది, అంటే పేపర్లో ఒక వ్యక్తి పిహెచ్డీ అని చెప్పేసి తర్వాత ఇంకోటి అని చెప్పేసి ఉంటుంది. కానీ కాలేజీలో క్లాస్ రూమ్లోకి వెళ్తే ఈరోజు ఆ వ్యక్తికి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా విద్యార్థికి అసలు ఏం బోధిస్తుండ అనేటువంటి ఒక అధికారుల కనసాలలో నడవలేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సంబంధించి నిఘాకు సంబంధించి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ఉన్నాయి కదా కమిటీలు. ఈరోజు ఈసీ కమిటీలు ఈరోజు నామమాత్రం కమిటీలు ఉన్నాయండి. ఈరోజు శాతవాహనం యూనివర్సిటీ పరిధిలో చూసుకున్నట్లయితే ఈరోజు కమిటీ వేసినప్పటికీ కూడా ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ కళాశాలలు ఇష్టానుసారంగా వసూలు చేసుకుంటూ ఇష్టానుసారంగా పర్మిషన్ తీసుకోవచ్చు. ఈరోజు రియంబర్స్మెంట్ కోసమే కేవలం వాళ్ళు ఒక కాలేజీని నడిపించిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పేద విద్యార్థులు చదువుతూ ఉంటే వాళ్ళకు కనీసం నాణ్యమైనటువంటి విద్య ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్య ఎక్కడ ఉండలేదు. కేవలం కాసుల కోసమే ఈ యొక్క క్లాసులు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు ఇచ్చేటువంటి పైసల కోసమే ఈరోజు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటా ఉన్నారు. కాసుల కోసమే ఒక విద్యను వ్యాపారంగా చేసిన మన విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ రకమైన ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల బంద్ చేశారు, ఇంజనీరింగ్ కాలేజీలు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదని చెప్పేసి దానిపైన మీరేమంటారు? అసలు ఇంజనీరింగే కాదు, ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి ఈరోజు విద్యా రంగంలో పూర్తిగా నిర్వీర్యం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు అధికారంలోకి వచ్చిందే విద్యార్థులు, యువత బేస్డ్ గా ఈరోజు ఓట్లు సాధించింది, విజయాలు సాధించింది. కానీ అట్లాంటి విద్యార్థులకు ఉపాధిలో ఈరోజు చేయడంలో పూర్తి విఫలమవుతుంది. అటు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 8,600 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు సంవత్సరం 2 సంవత్సరాలు గడుస్తుంది. డిసెంబర్ వస్తే ఈరోజు మళ్ళీ 2 years అయిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విద్యా రంగం పైన నిర్లక్ష్యం వహిస్తుంది. ఈరోజు బట్టి విక్రమార్క గారు ఇది రెండోసారి కాలేజ్ యాజమాన్యాలతో ఈరోజు చర్చ జరపడం, ఆ చర్చలు కూడా ఈరోజు విఫలమైనాయి. ఈరోజు ఏం చెప్తున్నారు? డైరెక్ట్ చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు విద్యార్థులకు విద్యా రంగానికి స్కాలర్షిప్ విడుదల చేయం, బకాయిలు విడుదల చేయని చెప్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని పెంపొందించింది. అట్లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు విద్యార్థులను ఈరోజు వెన్నుపోటు పొడిచే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. విద్యార్థి సంఘాల నేతలు ఏమంటున్నారంటే కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం మధ్యలో జరుగుతున్న దీనికి సంబంధించి మా జీవితాలతో ఆడుకోవద్దు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని చెప్పేసి అంటున్నారు. మరో విద్యార్థి సంఘ నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ప్రొఫెషనల్ కాలేజీలు కానీ వాళ్ళు చెప్తున్న మాటలు నిజమేనా? ప్రభుత్వం చెప్తున్నది నిజమా?
ఈరోజు ప్రైవేటు డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అనేక తప్పులు ఉన్నాయి. వాళ్ళ తప్పులను తప్పించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ప్రదానం చేస్తారు తప్ప వాళ్ళు రియంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఆ రియంబర్స్మెంట్ పైసలు కూడా విద్యార్థులు కట్టించుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాంటి ఈ రోజు యజమాన్యాలు పోయి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ప్రభుత్వం దగ్గర డబ్బుల కోసం, విద్యార్థుల డబ్బుల కోసం వాళ్ళు లాభాలు పడాలని ఈరోజు యజమానులు వివరిస్తున్నాయి తప్ప విద్యార్థులు న్యాయం చేయాలని ప్రభుత్వంతో చర్చలు జరుపుతలేరు. వాళ్ళ సవాలం కోసం, వాళ్ళ డబ్బుల కోసం తప్ప అనేక జీవోలు ఉన్నాయి. కాలేజీల్లో ల్యాబ్లు ఉండాలి, కాలేజీల్లో ట్రైన్డ్ టీచర్లు ఉండాలి. టీచర్లు మీన్స్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ట్రైన్డ్ ఉండాలని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి అనేక జీవోలు, అనేక నిబంధనలు, ఏఐసిటి నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అమలవుతున్నాయా కరీంనగర్ ఇంజనీరింగ్ కాలేజీల్లో? కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు చాలా తప్పులు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కాలేజీలో ప్రొఫెసర్ లేకుండా, డిగ్రీ లేకుండా, డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా బోధన చేస్తున్నారు విద్యార్థులకు. అలాంటి కాలేజీలపై ఇలాంటి చర్యలు తీసుకుని అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, పైన కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, చాలా విద్యార్థి సంఘాలు కంప్లైంట్ చేసిన కూడా ఇంజనీరింగ్ కాలేజీపై ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు కుమ్మక్కై విద్యార్థి జీవితంలో ఆడుకుంటున్నాయి. ఒకటి అక్కడ రియంబర్స్మెంట్ ఇస్తేనే మేము కాలేజీలు నడపగలిగే పొజిషన్ ఉన్నది. అందుకే మేము జీతాలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి, జీతాలు కూడా ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఒకవైపు ప్రైవేట్ కాలేజీలు చెప్తా ఉన్నాయి. విద్యార్థులేమో కీలకమైన సమయం, సెమిస్టర్ వస్తూ ఉన్నది. ఈ సమయంలో ఈ పరిస్థితి ఇది కరెక్టే అంటారా? చాలా మంది డిగ్రీ బీటెక్ అయిపోయిన విద్యార్థులు యూఎస్ వెళ్ళాలి, ఎంఎస్సీ చేయాలని చాలా మంది విద్యార్థులు కోరికలతో బయటకు వెళ్తాయి. ఈ రోజు మేనేజ్మెంట్ లో సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు ఆపుకొని అదే విద్యార్థుల దగ్గర రియంబర్స్మెంట్ పేమెంట్, అదే పేమెంట్ విద్యార్థుల వసూలు చేసుకుంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒకటైతే విద్యార్థుల దగ్గర ప్రతి పేమెంట్ లేకుండా సర్టిఫికేట్ ఇస్తలేరు. గవర్నమెంట్ నుంచి వాడే రియంబర్స్మెంట్ విద్యార్థులు కట్టించుకుంటున్నారు, అయినా కూడా సర్టిఫికేట్ ఇస్తలేరు. ఇంతవరకు కూడా ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీలలో యజమానులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల తరఫున కోరుకుంటున్నాం. రియంబర్స్మెంట్లు లేకపోయినా కూడా, ప్రభుత్వానికి సంబంధించి రియంబర్స్ లేకపోయినా కూడా మేము సంస్థలు నడపలేమని చెప్పేసి ఒక విద్యార్థి సంస్థలు అంటే విద్యార్థులేమో డబ్బులు కట్టించుకున్న తర్వాతనే సర్టిఫికేట్లు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు చెప్పండి బ్రదర్, అసలు ఏంటి సిచ్యువేషన్? ఈ పరిస్థితి ఎందుకు కారణం? ఈరోజు ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఏమైతుందంటే ప్రైవేట్ కాలేజీలకి గవర్నమెంట్ కాలేజీలకు తేడా లేకుండా పోతుంది. ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో పేద మధ్యతరగతి విద్యార్థులు చేరుకొని దోస్తోటి అప్లై చేసుకొని ఈరోజు డిగ్రీ కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ చదవాలని గవర్నమెంట్ కాలేజీలకు వెళ్తా ఉంటారు. వాళ్ళు మాకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా మాకు రియంబర్స్మెంట్ లేదు, పెండింగ్ ఉన్నది, వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, ఎట్లా కాలేజీలు నడపాలని డిగ్రీ కాలేజీలు అంటున్నారు. డిగ్రీ కాలేజీలు అంటా ఉన్నారు, కానీ డిగ్రీ కాలేజీ వాళ్ళకి నిధులు శాంక్షన్ అయినప్పటికీ కూడా డిగ్రీ కాలేజీలని ఈ రోజు డెవలప్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రిన్సిపల్ సార్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు డిగ్రీ కాలేజీలలో కూడా ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ అయిపోయి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కి పీజీకి కానీ లేదంటే ఎంబీఏ కానీ లేదంటే ఎంసీఏ చేయడానికి వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఈ రోజు ట్యూషన్ ఫీజు తీసుకొని మరి సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు డిగ్రీ కాలేజీలలో ఏర్పడుతుంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్లు అందరూ కుమ్మక్కై అందరు ఒకటే తీసుకొని ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోవాలి కదా, ఆన్లైన్ లోనే అప్లికేషన్లు అంటున్నారు. ప్రైవేట్ కాలేజీలు ఎలా కుమ్మక్కై? ప్రైవేట్ కాలేజీలు ఈరోజు ఏంటంటే ఈరోజు దోస్ ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలు ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ తోటి అడ్మిషన్ల పేరుతోటి ఒక్కొక్కరికి 5,000 చొప్పున విద్యార్థుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ఎవరైతే అడ్మిషన్ చేపిస్తున్నారో వాళ్ళకి 5,000 ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థి సంఘాల నేతలైతే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ఏ వృత్తి విద్యా కాలేజీలో కానీ నాణ్యమైన విద్య మాత్రం అందట్లేదు. జాతీయ ప్రమాణాలు కాదు, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో విద్య అంత ప్రభుత్వాలు ఒకవైపు చెప్తున్నప్పటికీ ఆ రేంజ్లో విద్య అందట్లేదు. ఒకవేళ చచ్చిచేడి ఇక్కడి నుంచి మేము డిగ్రీ పూర్తి చేసినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేదైనా కోర్సులో చేరాలన్నా కూడా తమ వద్ద నుంచి దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు ఫీజు చెల్లించాలని చెప్పేసి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. యాజమాన్యాలకు ఇంకెక్కడ నష్టం వస్తుందని చెప్పేసి విద్యార్థి సంఘాల నేతలు అయితే అంటా ఉన్నారు. ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.